హీరో విజయ్కి తనే సిబిఐ దర్యాప్తు కోరాడు కరూరు తొక్కిసలాట మీద. ఇప్పుడు తనే సమస్య ఎదుర్కొంటున్నాడు. సినిమాల్లో అయితే కనుక హీరో గారు వేసే ప్రశ్నలకి అవతల వాళ్ళు వణికిపోతారు. అప్పుడు సిబిఐ డైరెక్టర్ పొజిషన్లో హీరో ఉన్నా, లేకపోతే నిందితుడి పొజిషన్లో హీరో ఉన్నా అవతల వాళ్ళే వణుకుతారు. సినిమా కాబట్టి డైరెక్టర్ గారు చెప్తారు కాబట్టి. నిజ జీవితంలో సిబిఐ అడిగే ప్రశ్నలకి ఇక్కడ శివరవ్వడం అన్నది విజయవంతమైంది. ఎందుకనయ్యా అంటే తాజాగా జరుగుతున్నటువంటిది ఆ రోజున అంటే వాళ్ళు 3 గంటల పాటు ప్రశ్నించారు. రేపు కూడా ఉండమన్నారు. అసలు ఆలస్యంగా సభకి ఎందుకు వచ్చావు అన్నటువంటిది ప్రశ్నించారు. అదే సందర్భంలో 7 గంటల పాటు ఆలస్యమైనప్పుడు ముందు ప్రిపరేషన్ ఎందుకు చేసుకోలేదు అన్నది అడిగారు. భారీగా జనం సభ పోగయ్యి అక్కడ తొక్కిసలాట జరుగుతున్నా కూడా నువ్వు సభ ఎలా కొనసాగించావన్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేక అదంతా నా ఆర్గనైజర్స్ చూసుకుంటారంటే నువ్వు క్రాస్ చెక్ చేసుకోవా, ఆర్గనైజర్ చూసుకుంటారంటే ఆర్గనైజరా పార్టీ నడిపించేది నువ్వా అన్నటువంటి ప్రశ్నలకి సమాధానం లేకుండా పోయింది. విజయ్ విలవిలలాడుతున్నాడు.